మీ జీవితాన్ని సన్మార్గంలో నడిచేలా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు చేసే పనులే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. మీ జీవితం బాగుండాలి అంటే కొన్ని రకాల పనులు, అలవాట్లు చేసుకోవడం మంచిది. ప్రతి ఒక్కరి జీవితం మొదట వారి చేతుల్లోనే ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే విచ్చలవిడిగా వదిలేస్తారో అప్పుడే చేజారిపోతుంది. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఏ పనులు చేయాలి అన్నది మీరు ముందే ప్రణాళిక వేసుకొని ఉంటే మీ జీవితం అదుపు తప్పకుండా సన్మార్గంలో నడుస్తుంది. ముఖ్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేసుకున్న సాయంత్రం 7 తర్వాత మాత్రం కొన్ని పనులు చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది మీకు ఎంతో ప్రశాంతతను, జీవితంలో ముందుకెళ్ళాలి అన్న ఆశను పెంచుతుంది. త్వరగా భోజనం చేయడం. భోజనం ఆలస్యంగా తినకండి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. వీలైనంత వరకు 7:30 కల్లా భోజనాన్ని ముగించండి. 7:30 కల్లా భోజనాన్ని ముగించండి. భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రపోకండి. కనీసం 2 గంటల సమయాన్ని గ్యాప్గా తీసుకోండి. ఆ 2 గంటల సమయంలో మీకు నచ్చిన పనులు చేయండి. ప్రశాంతంగా కూర్చొని శ్వాస తీసుకోండి. నవ్వించే సినిమాలు చూడండి. ఇది మీలో ఎండార్ఫిన్లు విడుదలవ్వడానికి కారణమవుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యం చాలా ఆనందంగా గడుస్తుంది. ఒకసారి ఉదయం నుంచి మీరు చేసిన పనులను గుర్తుంచుకోండి. అది చిన్నదైనా పెద్దదైనా జాగ్రత్తగా గుర్తించడం చాలా అవసరం. డిన్నర్ చేస్తున్నప్పుడు మీ కుటుంబంతో కలిసి స్వేచ్ఛగా మాట్లాడండి, నవ్వండి. వారు చేసే పనులను మెచ్చుకోండి. వారి కోసం కొంత సమయాన్ని కేటాయించండి. ఇది కుటుంబంలో బంధాలను బలపరుస్తుంది. దీనివల్ల ఇల్లు స్వర్గంలా మారుతుంది. రాత్రి 7 గంటల తరువాత ఫోన్లు వాడడం పూర్తిగా మానేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ చెక్ చేయడం, యూట్యూబ్లో ఫాలోవర్స్ ఎంతమంది వచ్చారో చెక్ చేయడం వంటి పనులు మానేయండి. ఈ డిజిటల్ ప్రపంచంలో మీరు మిమ్మల్ని మీరే డిస్కనెక్ట్ అవుతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు, సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే మీరు అనుబంధాలకు, కుటుంబానికి అంత దగ్గరవుతారు. రాత్రి 7 తర్వాత ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు చేతిలో ఉండకుండా జాగ్రత్త పడండి. ఇది మనసుకు ప్రశాంతతను అందచేస్తుంది. సహజంగా నిద్రపట్టే సామర్థ్యాన్ని పెంచుతుంది. నిద్రపోయే ముందు చేయాల్సిన మరో ముఖ్యమైన పని, మీరు మరుసటి రోజు ఏ పనులు చేయాలో ఆలోచించుకోవడం, దానికోసం ప్లాన్ చేసుకోవడం, రోజును అత్యంత ఉత్పాదకమైన రోజుగా మార్చుకోవడానికి మీరు ముందే సిద్ధపడాలి. ఆ రోజు ఏ ఏ పనులు చేయాలో ఓసారి మనసులో అనుకోండి. హౌస్ వైఫ్స్ అయితే పిల్లలకు, భర్తకు ఏం వండి పెట్టాలో, కొత్తగా ఏం నేర్చుకోవాలో అనేది ఆలోచించండి. రాత్రి 7 తర్వాత భోజనం చేశాక కనీసం ఓ పావుగంట సేపు నడవడానికి ప్రయత్నించండి. వీలైతే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వీధుల్లో అలా వాకింగ్కి వెళ్ళిరండి. రాత్రిపూట ఆరుబయట వినిపించే శబ్దాలు, దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇది మీకు ఎంతో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే నిద్ర నాణ్యతను కూడా పెంచుతుంది. నిద్రపోయే ముందు మీ పడక గదిని, ఇంటిని పరిశుభ్రంగా మార్చుకొని అప్పుడు పడుకోండి. ముఖ్యంగా పడక గది ఎంత పరిశుభ్రంగా ఉంటే నిద్ర అంత బాగా పడుతుంది. చిందరవందరగా ఉండే గదులు మీ మెదడును కూడా చిందరవందర ఆలోచనలతో నింపేస్తాయి. కాబట్టి మీ చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మీ మెదడు కూడా అంతే పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి
ఇల్లును మీరు క్లీన్గా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తూ ఉంటే మీరు ఆనందమైన జీవితాన్ని పొందుతూ ఉంటారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను ఫాలో చేయండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేసి వేరే వీడియోస్ చూసుకోండి. థ్యాంక్ యూ.